నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ చలికాలంలో చాలా అరుదుగా చూసే కంప్లెయింట్ క్రాక్స్ ఆఫ్ ఫింగర్స్, హ్యాండ్స్, ఈ మ్యూకోక్యుటేనియస్ జంక్షన్ అంటే మౌత్ చివరి భాగంలో లేదా మలద్వారము దగ్గర లేదా మన ఫింగర్స్ మధ్యలో జంక్షన్ ఉంటుంది. అక్కడ ఇంకా కాళ్ళల్లో క్రాక్స్, పగుళ్ళు రావడము ఎక్కువగా అరుదుగా చూస్తుంటాము. కొంతమంది పేషెంట్స్ స్కిన్ పూర్తిగా ఫింగర్ టిప్స్‌లో డ్రై అయ్యి క్రాక్స్ వస్తున్నాయి. మరికొందరిలో ఇచ్చింగ్‌తో పాటు మంటలు సమస్యగా చెప్తూ ఉంటారు. మరికొందరు ఈ పగుళ్ళ నుంచి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. దీన్నే బ్లీడింగ్ ఫిషర్‌గా అంటారు. అలాంటి కంప్లెయింట్స్‌తో వస్తుంటారు. మరికొందరిలో పూర్తిగా ఏ పని చేసినా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. డిస్కంఫర్ట్‌గా ఉంటుంది. పట్టుకోవడంలో రఫ్‌నెస్ ఏర్పడి నొప్పి రావడము. మరికొందరిలో డీప్ క్రాక్స్ ఉన్నందువల్ల నొప్పితో పాటు ఊజింగ్ అనేది అగుపడుతుంది. అది బ్లడ్డే కావచ్చు, సీరమే బయటకి రావడం జరుగుతుంటుంది. దీనికి ముఖ్య కారణాలు డ్రైనెస్ ఆఫ్ స్కిన్ అంటే చర్మము పొడిబడ్డము. అది ముఖ్యంగా చలి వల్ల అవుతుంది. మరికొందరిలో బేర్ ఫుట్ వాకింగు, పని చేస్తున్నప్పుడు ఫ్రీక్వెంట్‌గా చేతులు కడగడము, సోప్స్ యూజ్ చేయడము వల్ల డ్రైనెస్ వల్ల పగుళ్ళనేవి చూస్తుంటాము. మరికొందరిలో ఎక్కువ మందిలో చిన్న పిల్లల్లో విటమిన్ సి, విటమిన్ బి, జింక్ అలాంటి డెఫిషియన్సీ వల్ల అగుపడుతూ ఉంటుంది. మరికొందరిలో స్కిన్ కంప్లెయింట్స్ ఉంటాయండి చలికాలంలో. డెర్మటైటిస్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా సోరియాసిస్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా అథ్లెటిక్ ఫూట్ అంటారు. బేర్ ఫుట్ వేర్ ఓపెన్‌గా వేసుకున్నప్పుడు క్రాక్స్ అనేవి చూస్తుంటారు. కొన్ని మెడికల్ కండిషన్స్ అంటే డయాబెటిస్, థైరాయిడ్ హైపోథైరాయిడిజంలో స్కిన్ డ్రైనెస్ ఏర్పడి పగుళ్ళనేది చూస్తుంటాము. దీనికి పాటించాల్సిన సూచనలు వాజలిన్ పెట్టుకోవడము, పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోవడము, కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకోవడము, లేదా గ్లిజరిన్ ప్లస్ రోజ్ వాటర్ యాడ్ చేసి స్కిన్ అంతా అప్లై చేసుకోవడము దాంతో మన స్కిన్‌ని బాగా కవర్ చేసుకొని ఉండడము. బేర్ ఫుట్ వాకింగ్ అనేది అవాయిడ్ చేస్తూ అంటే కాలినడక అవాయిడ్ చేస్తూ ఫుల్ షూస్ లాంటివి వేసుకొని నడవాలి. మరియు కాటన్ గ్లౌజెస్, సాక్స్ లాంటివి వేసుకొని ఇంట్లో గాని బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేయాలి. చిట్కాలు, హోమ్ రెమెడీస్ కనుక చూసుకున్నట్లయితే మన పాదాలు, వేళ్ళు ఎక్కడైతే పగుళ్ళున్నాయో మనకి సరిపడిన గోరువెచ్చని నీళ్ళల్లో 10 నిమిషాలు అలా పెట్టేసేయాలి ఊరికే. అది స్కిన్ అనేది క్రాక్ ఏవైతే వచ్చాయో బయటకొచ్చేస్తుంది. ఎక్స్‌ఫోలియేట్ అయిపోతుంది. రెండవది స్క్రబ్బింగ్ అంటే కోకోనట్ ఆయిల్, కొద్దిగా ఉప్పు తీసుకొని ఎక్కడైతే స్కిన్ రఫ్‌గా ఉందో దాన్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకోవడము. మరియు మనకి ప్యూమిస్ స్టోన్ అనేది దొరుకుతుంది. దాంతో మనము ఎక్కడైతే స్కిన్ క్రాక్స్ లాగా ఫీట్‌లో ఉందో, హ్యాండ్స్‌లో ఉందో స్క్రబ్ చేసుకోనడం వల్ల స్కిన్ పగుళ్ళనేది సాఫ్టెన్ అయిపోతాయి. ఇంకా ఫుడ్‌లో పాటించాల్సిన సూచనలు మనకి వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఎక్కువ ఉంటున్నందువల్ల చాలా చాలా ఇంపార్టెంట్ హెల్తీ స్కిన్ గురించి. సో, కన్జ్యూమ్ ఎక్కువ చేయాలి. మరియు మిల్క్, ఎగ్, కర్డ్‌లో బయోటిన్ ఎక్కువ ఉంటుంది. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్తీ స్కిన్. లెమన్స్, సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది స్కిన్ ప్రొటెక్షన్‌కి నార్మల్‌గా ఏ ఇంజ్యూరీస్‌కైనా హీలింగ్ ప్రాసెస్ తొందరగా అవుతుంది. సో, కాబట్టి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ ముఖ్యంగా క్యారెట్, స్పినాచ్‌లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. సో, మన క్లినిక్‌లో ఈ పగుళ్ళకి యాసిడ్ నైట్, కాల్కేరియా ఫ్లోర్, కాల్కేరియా సల్ఫ్ లాంటి మెడిసిన్స్‌తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో, దీని నుంచి పూర్తిగా మన సమస్యని నిర్ధారించుకోవచ్చు. ధన్యవాదాలు.